వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపుపై సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. సినిమా పేరుతో ప్రేక్షకుల నుంచి అధిక వసూలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా మాఫియాకు తలొగ్గాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేక్షకులపై ఆర్థిక భారం మోపే విధానాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్ది సినిమా ఆరంభంగా తీశారు, చాలా విలాసవంతంగా తీశారు, పారితోషికాలు బ్రహ్మాండంగా ఇచ్చారు. అంత విలాసవంతమైన సినిమాని తీసిన వాళ్ళు అయ్యో మాకు డబ్బులు ఖర్చు అయిపోయినాయి, పేదవాళ్ళు అయిపోయినాము, డబ్బులు పెంచలేదు గవర్నమెంట్ అండి. ఆంధ్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఇచ్చారు? 600 రూపాయల టికెట్ నిన్న ఒక రోజుకి 600 రూపాయల జూన్ ఈ రోజు నుంచి 2వ తేదీ వరకు జిఎస్టీ కలుపుకొని 240 రూపాయలు సింగిల్ స్క్రీన్కి, తర్వాత మల్టీప్లెక్స్కి 302 రూపాయలు పెంచారు. అంటే దీన్ని ఒక విధంగా జోలు కొట్టడమే. ఒకప్పుడు సినిమా థియేటర్ల కాడ బ్లాక్ టికెట్ అమ్ముకున్నప్పుడు జోలు కొట్టేసారు. జోలు ఇక మహాంతి ఒక 3 ఎంత కొట్టి 10 మంది కొడతారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే కోట్లాది మంది జోలు కొట్టేస్తారు. అంటే టిప్ యాక్టర్స్, ఇద్దరు ముఖ్యమంత్రులు టిప్ యాక్టర్స్ అని చెప్తామా? అటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కోట్లాది మంది జోబులు కొట్టే టిప్ యాక్టర్స్. ఎందుకు పెంచాలి? వాళ్ళు నిజంగా ధరకు వచ్చారా? వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారంలో వ్యాపారం వాళ్ళు గడిచుకుంటారు, ప్రస్తుతం భరించుకుంటారు. మీకేం సంబంధం అని 10% డబ్బులు తీసేసి వాళ్ళ డబ్బులు రాజేసి వాళ్ళకి ఇస్తే కాకులు కొట్టి గెలకేసుకుంటారు. చాలా వ్యాపారం చేస్తారు. ఇక్కడ పంతుల్లో వాళ్ళు నష్టం వస్తుంది, వాళ్ళు పెంచుకొని చెప్తారా? ఇది ఒక విధంగా ప్రజానీకాన్ని దోపిడీ చేసేటువంటి పెద్ద సినిమా పెద్ద దోపిడీ. ఆ దోపిడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించింది చాలా విచారకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ఉండకూడదు.